ఎమ్మెల్యే మందుల శామ్యూల్పై వెంటనే చర్యలు తీసుకోవాలని కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తలాటం సత్యనారాయణ డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ పై మాట్లాడే స్థాయి అతనికి లేదని చెప్పారు. అసలు తెలంగాణను అభివృద్ధి చేసిందే చంద్రబాబు నాయుడు అని గుర్తు చేశారు. చేసిన అభివృద్ధిని మర్చిపోయి మాట్లాడుతున్నారని సత్యనారాయణతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. డాక్టర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద ఘాటైన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ అంటూ తుంగతుర్తి ఎమ్మెల్యే తెలంగాణ ఎమ్మెల్యే మందుల శామ్యూల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వారు తెలంగాణ జూబ్లీహిల్స్లో ఉన్నారు, సిగ్గుంటే మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేసి అమరావతి వెళ్ళాలంటూ తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే శామ్యూల్ అయితే ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తలాటం సత్య ఉన్నారు మన వద్ద, వారిని అడిగి మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. నమస్తే అండి. ఇప్పుడు జనసేనకు సంబంధించి కౌడా చైర్మన్గా ఉన్నారు. ఈరోజు చూసాం ఎవరైతే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ వారు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మీకు అంటే పవన్ కళ్యాణ్ కానీ సీఎం కానీ చంద్రబాబు కానీ మీకు సిగ్గుంటే జూబ్లీహిల్స్ నుంచి వెళ్ళిపోండి, అమరావతికి వెళ్ళిపోండి అని చెప్పి వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఏ రకంగా చూడొచ్చు? తెలంగాణ ఎమ్మెల్యే తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మందుల శామ్యూల్ చేసిన వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేనా అనే స్థాయికి అసలు ఎమ్మెల్యేనా అంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది. ఉన్న ప్రాంతానికి కూడా సిగ్గు తెచ్చే విధంగా నీ వ్యాఖ్యలు ఉన్నాయి. మీరేంటి మాట్లాడుతున్నారు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి కోసం మాట్లాడుతున్నారా? సరే, ప్రపంచ మేధావి అన్నారు, ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ప్రొఫెసర్ అంటున్నారు. ఆయన మాట్లాడిన మాటలు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు అమిత్ షా దగ్గరికి వెళ్ళి జగన్ గారిని లోపలికి వేయమని చెప్పారట. దానికి అమిత్ షా గారు లాంగ్ టర్మ్ ఫ్రెండ్, షార్ట్ టర్మ్ ఫ్రెండ్ అని చెప్పి మాట్లాడారట. ఈయనేదో కిటికీలోంచి విన్నట్టు మాట్లాడారు. దాన్ని ఆంధ్ర రాష్ట్రంలో అందరూ ఖండించారు. అందులో భాగంగా మీరంటున్న మేధావి ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఆయన మాటలు ఆయన వెనక్కి తీసుకున్నారు. అంటే అర్థం ఏంటి? ఆయన ఏది పడితే అది మాట్లాడారని అర్థం. ఆయన మాటల్లో వాస్తవాలు లేవని అర్థం. దాన్ని మీరు పక్కన పెట్టి ఇప్పుడు ప్రాంతీయవాదం తీసుకొస్తారా? ఇప్పుడు చూస్తున్నాం ఏవైతే ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్, లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ అంటూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రజానికం అంతా కూడా దాన్ని స్పందించారు. కానీ ఎవరైతే తెలంగాణ ఎమ్మెల్యే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ ఎవరుతున్నారో వారు ఇంత ఘటన జరిగినప్పటికి కూడా జూబ్లీహిల్స్లో ఉండడానికి లేదు, మీకు సిగ్గుంటే అమరావతి వెళ్ళిపోండి అని చెప్పి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసి ఉండాలి అని చెప్పి, అంటే రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా మనకి కొన్నాళ్ళు పీరియడ్ ఇచ్చారు. ఇంత డెవలప్మెంట్ అవ్వడానికి కారణం కూడా చంద్రబాబు అని చెప్పి అందరికి తెలిసిందే. అయితే మరి ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే తెలియక మాట్లాడారంటారా, లేదా రేవంత్ రెడ్డి వారికి అంటే వారిని ఇంత అన్నా కూడా ఏమీ అనలేదంటారా? తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్కి మతి భ్రమించి ఉంటుంది. అసలు ఏం మాట్లాడుతున్నాడు అతను? అలా పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడే స్థాయి ఉందా అతనికి? ఏదైతే ప్రపంచ మేధావి అంటున్నారో ఆయన మాటలు ఆయనే కదా వెనక్కి తీసుకున్నారు. ఆయన తప్పు మాట్లాడనే కదా అందరూ కేసులు పెట్టారు. ఆయన మాటలు ఆయన వెనక్కి తీసుకున్నారంటే మీకు ఏం అర్థం అవ్వాలి? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిన మాటలు అసత్యమని ఆయనే అంగీకరించారు. దాన్ని మీరు వక్రీకరిస్తూ ప్రాంతీయవాదం తీసుకొస్తారా? అసలు మీరు ఎవరండి చెప్పడానికి? చూస్తున్నాను శామ్యూల్, రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో చరిత్ర సృష్టిస్తారు. ఇప్పుడు ఆంధ్రాలో ఏదైతే 100% స్ట్రైక్ రేట్తో ముందున్నామో రానున్న రోజుల్లో తెలంగాణలోనే కాదు అనేక చోట్ల కూడా 100% స్ట్రైక్ రేట్లో వచ్చే నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి, భారతదేశంలో ఉన్నతమైన శక్తి ఆయన. ఇప్పుడు తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఉన్న ఎవరైతే శామ్యూల్ వారు అంటే తెలంగాణ డెవలప్మెంట్ కానీ తెలంగాణ అంత అభివృద్ధి చెందడం కానీ సాఫ్ట్వేర్ కంపెనీస్ రావడం కానీ చంద్రబాబు పాత్ర ఉండేది. అయితే ఈరోజు చూస్తున్నాం అమరావతికి కూడా అదే విధంగా వస్తుంది. అంటే ఈరోజు తెలంగాణ అంత అభివృద్ధి చెందడానికి అక్కడ స్థానికంగా వారు ఎవరైతే తుంగతుర్తి ఉందో తుంగతుర్తి నిధులు రావడానికి కానీ అంటే చంద్రబాబు గారి పాత్ర ఉంది అన్నది వారు మర్చిపోయారంటారా? అసలు మీ సీఎం, మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు కదా, మీ సీఎం రేవంత్ రెడ్డి గారిని వెళ్ళి అడగండి. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ కూటమి చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలపడానికి కారణం కూడా
ఆయన అభివృద్ధి చేస్తారని, అభివృద్ధిలో భాగం అవుతారన్న దానివల్లే మేమందరం కూడా కూటమి కిందకి ఏర్పడ్డాం. ఫస్ట్ మీరు వెళ్ళి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడండి, ఆయనే మీకు కనువిప్పు తీసుకొస్తారు. నాకు తెలిసి బహుశా మీరు ఎలా ఎమ్మెల్యే అయ్యారో కూడా నాకు అర్థమయ్యే పరిస్థితి లేదు. మీ మాటలు చూస్తుంటే ఎక్కడో వైన్ షాప్ బయట మందు తాగేసి ఎవరితోనో గొడవ పెడుతున్నట్టు మీ వ్యాఖ్యలు మీ మాటలో ఉన్నాయి. మీరెవరు అసలు ఎలమండానికి? మీకేంటి సంబంధం? భారతీయులందరూ ఒకటే అన్న నినాదం పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. ఆయన జాతీయవాది. ఇలా ప్రాంతాలు భాషలు చెప్పి విడదీయాలనుకుంటే మీరు చాలా తీవ్రమైన పరిణామాలు ఎదురు చూస్తారు. అసభ్యంగా మాట్లాడారంటే మీరు ఎమ్మెల్యే అయినా సరే కొన్ని కోట్ల మంది మేము జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. రోడ్ల మీద అయితే మీకు తిరిగే పరిస్థితులు ఉండవు. ఖబర్దార్. చూసాం కదా, ఓవరాల్గా రెండు తెలుగు రాష్ట్రాలు ఒకటే, ప్రాంతీయ విభేదాలు తీసుకురాకూడదు. ఖచ్చితంగా ఎవరైతే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ ఎవరుతున్నారో వారు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ప్రాంతీయ వ్యాధిని తీసుకురావడం వల్ల అంటే ఏవైతే తెలంగాణ ఉందో, తెలంగాణ ఎంత అభివృద్ధి చెందడానికి చంద్రబాబు పాత్ర ఏముంది, చంద్రబాబు పాత్ర ఎంత ఉంది అనే దానిపై మీరు తెలుసుకుని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై వ్యాఖ్యలు చేయండి. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని చెప్పి ఎవరైతే కౌడా చైర్మన్ తలను చర్చ చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా.